ఈ రోజుల్లో దేవుళ్ళని నిందించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక బైక్ మీద వెళ్తా ఉన్నావు, ఎదురుగా ఒక పెద్ద రాయి ఉంది, చూసుకోవాలి కదా. చూసుకోకుండా ఆ రాయిని గుద్దేశావు, కింద పడ్డావు. అంటే నీ తప్పిదానికి, నీ నిర్లక్ష్యానికి దేవుణ్ణి నిందించ చెప్పండి. దేవుడు ఏం చేశాడు? నీకు ఒక మనిషి అనే అద్భుతమైన జన్మనిచ్చాడు, అది చాలు. అంతకుమించి ఏమిస్తాడు దేవుడు? సో ఆ జన్మనిచ్చాడు కాబట్టి ఆ జన్మకి సార్థకత చేకూరేలాగా వ్యాపారం చేస్తావా, ఉద్యోగం చేస్తావా, ఇంకోటి చేస్తావా, కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటావు, ఏ స్థాయికి వచ్చావు, ఇదంతా చూసుకొని మన పని మనం చూసుకొని ఆ జన్మకు ఒక సార్థకత ఏర్పరచుకొని వెళ్ళిపోవడం. ఇక్కడి నుంచి ఏదో సినిమాలో చూశాను నేను. మనం ఇక్కడికి అద్దెకుండడానికి వచ్చాం, రెంట్ అయిపోగానే అద్దె అగ్రిమెంట్ వెళ్ళిపోవడమే. సో ఎందుకంటే ఇదంతా కూడా దర్శక ధీరుడు రాజమౌళి గారిని అభిమానించిన వాళ్ళంటూ కూడా ఎవరు లేరు. ఆయన తీసిన వరుస సినిమాలు కావచ్చు, అంటే ఒక సీరియల్ శాంతి నివాసం అనే సీరియల్తో స్టార్ట్ అయిన ఆయన ఈరోజు అవతార్ తీసిన జామ్స్ క్యామరూన్ లాంటి వాళ్ళు కూడా అభినందించే స్థాయికి ఎదిగారు. బాహుబలి, త్రిబుల్ ఈ సినిమాల తర్వాత ఆయన ఖ్యాతి దేశం కూడా దాటేసింది. పాన్ ఇండియా అనే సినిమా, ఆ పదాన్ని రాజమౌళి గారే సృష్టించారు. ఏకంగా ఆస్కార్ కూడా గెలుచుకుంది త్రిబుల్ఆర్లోని ఒక పాట. సో ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తికి ఏం మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి అనేది తెలియకుండా ఉంటుందా చెప్పండి? ఎవరైనా సరే రాజమౌళి గారికి చెప్పాలా చెప్పండి? ఖచ్చితంగా లేదు. ఈ అంశంలో మాత్రం అంటే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు రాజమౌళి గారు. ఈ విషయంలో ఆయన అభినందించి తీరాల్సిందే. ఇది మా భారతీయ సినిమా, ఇదిగో మా భారతీయ దర్శకుడు అని మా గర్వంగా మన తెలుగువాడైన రాజమౌళిని చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే, ఇది పక్కన పెడితే ఆయన మహేష్ బాబు గారితో వారణాసి అనే సినిమా తీస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మొన్న రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రాటర్ అనే ఈవెంట్, అంటే ఆ టైటిల్, సినిమా టైటిల్ విడుదల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ ఈవెంట్కి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే మొన్న విజయ్ తమిళనాడులో తొక్కిసలాట జరిగింది ఆ పార్టీ కార్యక్రమంలో. అలాగే పుష్ప 2 సందర్భంగా సంధ్యా థియేటర్లో కూడా తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది, ఒక బాబు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో పోలీసులు చాలా ఆంక్షలు విధించారు. ఇలాంటిది ఏది రాకుండా చాలా జాగ్రత్తలు ఆ టీం, వారణాసి సినిమా టీం కూడా తీసుకుంది. ఈ ప్రసార హక్కుల్ని జియో హాట్స్టార్ కూడా అందించారు. కోట్ల రూపాయల వ్యవహారం కూడా ఇదంతా కూడా నడిచింది. ఎవరెవరు ఎటు నుంచి రావాలి, ఆ పాస్లు ఏంటి, ఏ గేట్ నుంచి రావాలి, ఎలా వెళ్ళాలి, అలా కొంతమందికి పాస్లు ఇచ్చి వాళ్ళని మాత్రమే ఈవెంట్కి తీసుకొచ్చారు. అలాగా వేలాది మంది ఈవెంట్కి హాజరయ్యారు. అంటే ఇంటర్నేషనల్ జర్నలిస్టులను వీళ్ళని కూడా పిలిచారు. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఈ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి రాజమౌళి గారు, మహేష్ బాబు గారితో తీస్తున్న మొదటి సినిమా ఇదంతా కూడా. సో పెద్దగా ప్లాన్ చేశారు. ఒక 130 అడుగులు పెద్ద ఎల్ఈడి స్క్రీన్. ప్రపంచంలో ఇప్పటిదాకా కూడా ఏ సినిమా ఈవెంట్ కూడా, అసలు ఏ ఈవెంట్ కూడా ఎంత పెద్దది పెట్టలేదు తెర. సో అలా పెట్టారు. దాని మీద ప్లే చేయాలి. ఆ ప్లే చేశాక ఆ ప్రేక్షకుల ఉత్సాహాన్ని నేను చూడాలి అనుకున్నారేమో రాజమౌళి గారు. బట్ ఏమైంది, ఇక్కడ ఒక అరగంట లేట్ అయింది. సాంకేతిక సమస్య వచ్చింది, ప్లే కాలేదు. ఆయన అసహనానికి గురయ్యారు. ముందే ప్లే చేసి చూసుకోవాల్సింది, అది కూడా ఆయన చెప్పారు. మేము నిన్ననే ఒకసారి ప్లే చేసి ట్రైల్ వేద్దాం అనుకున్నాము, ఇదంతా కూడా స్క్రీన్ మీద ఈ గ్లిమ్స్ అంటే టైటిల్ ఏవైతే ఉందో అది. కానీ కొంతమంది డ్రోన్లు ఎగరేశారు, దొంగతనంగా షూట్ చేయాలని చూశారు, అందుకని మేము ప్లే చేయలేదు అని. చేసుంటే పోయేది. ఆ డ్రోన్ ఎవరు ఎగరేస్తున్నారో ఆ వ్యక్తిని గుర్తించి, లేదంటే ఆ డ్రోన్ పట్టుకొని ఎవరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఈ డ్రోను, ఈ విధంగా షూట్ చేయడానికి అని చెప్పేసి అతను పట్టుకుంటే పోయేది. ఆ చిన్న విషయానికి ట్రయల్ వేసుకోలేదట. మొత్తానికి సాంకేతిక సమస్య వచ్చింది. సో రాజమౌళి గారు మాట్లాడేటప్పుడు హనుమంతుడి గురించి, రాముడి గురించి అందరూ చూసే ఉంటారు. ఆయనలో కోపం, అసహనం, ఆవేదన, ఆగ్రహం అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. గొంతులోంచి మాట కూడా సరిగా రావడం లేదు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారు? ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు, హనుమంతుడు నీ వెనకాల ఉన్నాడు, నీ గుండెలో ఉన్నాడు, నీ వెనకుండి నడిపిస్తాడు, నీ గుండె తట్టి నడిపిస్తాడు అని మా నాన్నగారు అన్నారు. కానీ ఇదా నడిపించటం, ఇలాగా నడిపించేది, నాకు చాలా కోపం వచ్చింది అని హనుమంతుడి గారి ఆయన దేవుడు పేరు తీశారు. అలాగే నా భార్య రమా రాజమౌళి వీరభక్తురాలు హనుమంతుడికి. ఆవిడైతే ఏకంగా ఫ్రెండ్లీగా ఉంటుంది, హనుమంతుడితో మాట్లాడుతుంది అని ఒక రకమైన ఒక వ్యంగ్యం అన్నారా, లేదంటే వీళ్ళకి భక్తి ఉంది, నాకు పెద్దగా భక్తి లేదు, ఆ మాట కూడా ఆయన మాట్లాడారు. నేను అది పెద్దగా దేవుళ్ళని అంతగా నమ్మనన్నారు, అసలు పూర్తిగా నమ్మనలేదని, అంతగా నమ్మను అన్నారు. సో దీనిపైన వివాదం ఎస్ఎస్ రాజమౌళి గారి పైన. ఆల్రెడీ హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి, క్షమాపణ చెప్పాలి అని. హనుమంతుడిని కించపరిచి మాట్లాడారు. మీకేదో సాంకేతిక సమస్య వస్తే ఆ తప్పుని దేవుడి మీదకి తోసేయడం ఏంటి? సో రాష్ట్రీయ వానర సేన అనే ఒక హిందూ సంఘం
హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా రాజమౌళి గారి పైన ఫిర్యాదు చేశారట. కేసు కూడా నమోదైందని చెప్తా ఉన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా రాజమౌళి మాట్లాడారు. మేము వారణాసి సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడుదల కానిము. మహేష్ బాబు గారి సినిమాని ఆల్రెడీ కొంతమంది వార్నింగ్లు అయితే ఇస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మరొక ఎదురు దెబ్బ ఏంటంటే ఈ వారణాసి సినిమా టైటిల్ ఆల్రెడీ మేము రిజిస్టర్ చేసుకున్నాం, ఆ టైటిల్ పెట్టేశారని ఫిల్మ్ ఛాంబర్లో మరి కొంతమంది నిర్మాత ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఆ తర్వాత ఏమైనా మాట్లాడుకుంటారా, ఏమైనా సెటిల్ చేస్తారా, మరి టైటిల్ ఇంకేమైనా మారుస్తారా వారణాసి అనేది వేచి చూడాలి. సో ఇది మొత్తానికైతే వివాదం. దీనిపైన రాజమౌళి గారు అయితే ఇంతవరకు స్పందించలేదు. ఖచ్చితంగా ఒక అరగంట ఈవెంట్ లేట్ అయింది, అనుకున్న విధంగా ఈవెంట్ జరగలేదు, ఆ గ్లింప్స్ సరిగా ప్లే కాలేదు అన్న అసహనం రాజమౌళి గారిలో ఉంది. మొత్తం ఆయనే ఉండి నడిపించారు ఆ ఈవెంట్ అంతా కూడా. సహజమే, ఇంత పెద్ద ఈవెంట్ ప్రపంచం మొత్తంలో అంటే ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఈ వారణాసి సినిమాని గ్లోబల్ స్థాయిలో. అలాంటి టైంలో ఒక 2027లో ఆ సినిమా రిలీజు ఎంతో ప్లాన్ చేసి ఎన్నో రోజులు కష్టపడి ప్లాన్ చేసిన ఆ కార్యక్రమం కొంచెం ఇబ్బందికి గురైతే ఎవరికైనా కోపం అసహనం వస్తుంది. కానీ హనుమంతుల వారికి ఏం సంబంధం అనేది కరెక్టే కదా. మీ టీం మీరు సరిగ్గా చేసుకోలేదు, మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. దానికి హనుమంతుల వారిని దేవుళ్ళని నిందించడం నిజంగానే కరెక్ట్ కాదేమో. రాజమౌళి గారు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. మరి ఆయన ఆవేశంలో తెలియక వచ్చేసినట్లుంది. అది ఎవరిని నిందించాలో తెలియక గబకన హనుమంతుల వారిని అనేశారేమో అనిపించింది. అది కూడా కరెక్ట్ కాదేమో. దేవుడిని నిందించకూడదు, అదే చెప్పాను నేను ఫస్ట్ టైం. ఇప్పుడు అంతమంది ఆ ఈవెంట్కి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో. ఎవరికైనా ఏమైనా జరిగిందా? ఎవరికైనా ప్రమాదం జరిగిందా? ఎవరికైనా ఒక చిన్న దెబ్బ తగిలిందా? ఇది దేవుడు మహిమ అనుకోవచ్చు కదా. దేవుడు వెనకుండా బట్టే కదా ఇంతమంది ఈవెంట్కి వచ్చినా సరే ఎవరికి ఏమీ కాకుండా క్షేమంగా ఇళ్ళకి చేరారు అని. జస్ట్ ఒక అరగంట ఆలస్యమైంది, అది టెక్నికల్ ప్రాబ్లం అంతవరకు మాత్రమే. సో ఈ అంశంలో దేవుడు ఉన్నాడు, అందుకని నేను ఈవెంట్ బాగా జరిగింది, ఎవరికి ఏం కాకుండా క్షేమంగా ఇళ్ళకి చేరుకున్నారు కాబట్టి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు కదా దేవుడికి. ఈ అంశంలో చూడొచ్చు కదా, ఈ కోణంలో కూడా చూడొచ్చు కదా. సో అది మొత్తంగా అయితే ఆ మాట ఎందుకు రాజమౌళి గారు అనకుండా ఉండాల్సిందేమో అని అనిపించింది. అయితే ఇంకో విషయం, రాజమౌళి గారంత అద్భుతంగా మన రామాయణాన్ని, మన శ్రీరాముల వారిని, మన హనుమంతుడిని ఇంకెవరు చూపించలేరేమో. మీ టైటిల్ గ్లింప్స్లో ఆ షార్ట్స్ చాలా ఉన్నాయి. వారణాసిలో కథ మొదలవుతుంది 512 CE, ఆ తర్వాత 2027 CEకి వచ్చారు. వారణాసి కావచ్చు, అంటార్క్టికా, ఆఫ్రికా, శ్రీరాముల వారు, రావణ యుద్ధం, శ్రీరాముల వారు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే గ్లింప్స్లోనే ఇంత అద్భుతంగా మన రామాయణాన్ని, ఇతిహాసాన్ని, వారణాసి నగరాన్ని, ప్రాచీన నగరం, ఆ నగరాన్ని కూడా చూపించారు. అంటే ఖచ్చితంగా రామాయణాన్ని, రాముడు అలాగే హనుమంతుడు వీళ్ళని అద్భుతంగా రాజమౌళి చూపిస్తాడు. హిందువులంతా గర్వపడేలాగా ఆ సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే ఈ వారణాసి సినిమాని ప్రపంచ స్థాయిలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే అవతారంతా కాకపోయినా సరే బట్ ఆ స్థాయిలో. సో మన రామాయణం ఏంటో ఒకసారి ప్రపంచమంతా మరొకసారి చూస్తుంది, మన రాముడి గొప్పతనం ఏంటో మరొకసారి ప్రపంచమంతా చూస్తుంది, మన హనుమంతుల వారి గొప్పతనం ఏంటో, వానరసేన గొప్పతనం ఏంటో. ఆయన వానరసేనను పెట్టి సినిమా తీస్తూ ఉంటే వానరసేన రాజమౌళి గారి పైన ఫిర్యాదు చేసింది. సో ఈ గొప్పతనం అంతా మరొకసారి ప్రపంచమంతా చూస్తుంది. వారణాసి నగరం విశిష్టత ఎలా ఏర్పడింది, శివుడేంటి, బ్రహ్మదేవుడేంటి, ప్రపంచమంతా కూడా ప్రళయం వచ్చి కొట్టుకుపోయిన వారణాసి నగరం మాత్రం ఎందుకుంటుంది, ఇదంతా కూడా ఖచ్చితంగా రాజమౌళి గారు చూపిస్తారు. భారతీయులు గర్వపడేలాగా సినిమా ఉంటుంది. మన ఇతిహాసాలు, రామాయణం, మన నగరాలు ప్రపంచమంతా కూడా చూస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ అంశంలో రాజమౌళి గారిని ఖచ్చితంగా ఇలాంటి కథ తీసుకున్నందుకు అభినందించి తీరాలి మహేష్ బాబు గారిని, రాజమౌళి గారిని. బట్ అలా అని ఆయన మాట తోలనాడాడు అని అసలు కంప్లీట్గా రాజమౌళి గారిని తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదేమో. ఆయన ఫ్రస్ట్రేషన్లో గబక్కన దేవుడి మీద అలిగినట్టున్నారు. ఒక్కోసారి అలుగుతారు కొంతమంది, మళ్ళీ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటారు చాలామంది, అలాగే చర్చికి వెళ్తారు, మసీదులకు వెళ్తారు. ఒక్కొక్కసారి వాళ్ళు అనుకున్న పని జరగకపోతే, దేవుడా నీకు చెప్పుకున్నా కదా పలానా పని జరగలేదు, నా పలానా ఇబ్బంది వచ్చింది, ఇదేనా నువ్వు చేసేది అని సహజంగా భక్తుడికి భగవంతుడికి మధ్య ఒక చిన్న ఒక ఫ్రెండ్షిప్ అనాలా, భక్తి అనాలా, మరొకటి చిన్న అలకైతే ఉంటుంది దేవుడి మీద. అలా అని దేవుడిని కించపరిచినట్లు కాదు, దేవుడిని ఖచ్చితంగా కించపరిచినట్లు కాదు, హిందూ మత విశ్వాసాలను కించపరిచినట్లు కాదు. చిన్న అలకైతే మనకి దేవుడి మీద ఎక్కడో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటిదేమైనా రాజమౌళి గారు గబక్కన అనేసారేమో. ఆయన పూర్తిగా నమ్మను అనలేదు కదా దేవుళ్ళని, నేను ఎక్కువగా నమ్మను అన్నారు. ఆయనకి హిందూ దేవుళ్ళపైన నమ్మకాలు లేకపోతే త్రిబుల్-ఆర్లో శ్రీరాముడి పాత్రకు సంబంధించి క్లైమాక్స్లో ఉంటుంది రామ్ చరణ్ పాత్ర. ఇప్పుడు వారణాసిలో చూడండి ఎన్ని ఘట్టాలు ఉన్నాయి రామాయణానికి సంబంధించి. సో ఎక్కడో ఆయనకు నమ్మకం ఉంది, బట్ ఎక్కువగా భక్తి లేదని చెప్తా ఉన్నారు. సో ఫ్రస్ట్రేషన్లో అయితే డైలాగ్ వాడారు,
హనుమంతుని కించపరచడం, కోపం వచ్చింది నాకు అనడం, ఎక్కడున్నాడు నా వెనకమాలనడం, అది కొంత ఖచ్చితంగా కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి రాజమౌళి గారు ఏదైనా చిన్న వివరణ ఇస్తే బాగుండేదేమో. నేను ఇంటెన్షనల్గా అనలేదు, ఆ ఈవెంట్లో ప్లాన్ చేసుకుంటే గబక్కన వచ్చేసింది అని పాపం ఆయన ఏమైనా వివరణ ఇస్తారా, ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేస్తారా, ఇదైతే వేచి అయితే చూడాలి. బట్ దేవుళ్ళని కించపరచడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లో ఏం చేస్తూ ఉన్నారంటే ఏదేదో మాడేస్తూ ఉన్నారు. మన ఈ మధ్య ఒక నిర్మాత ఒక వెబ్సైట్ని బండబూతులు ఇడిచాడు, మామూలుగా కాదు. ఆ తర్వాత ఆయన సారీ చెప్పారు. రాయం ప్రసాద్ గారు ఈ మధ్యకాలంలో చాలా వేదికల మీద ఒక క్రికెటర్ని కూడా అరే ఒరే అని చెప్పేసి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన సారీ చెప్పారు. కొంతమంది దర్శకులు, నిర్మాతలు, మనైతే ఒక నిర్మాత పీక్కోండి, అక్కడ పీక్కోండి, ఇక్కడ పీక్కోండి వెంట్రుకలు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో వేదికలు ఎక్కగానే మైకులు పట్టుకోగానే ఏదో గుర్తొస్తుంది. ఫస్ట్ స్టేషన్లో ఏది పడితే అది మాడేస్తూ ఉన్నారు, వివాదాల పాలవుతూ ఉన్నారు, ఖచ్చితంగా వివాదాల పాలవుతూ ఉన్నారు. సో రాజమౌళి గారి అంశంలో కూడా ఆయన ఫస్ట్ స్టేషన్లో ఆయన నోటి నుంచి దేవుడిపైన కోపం ఇదంతా కూడా వచ్చేసింది. అది కరెక్ట్ కాదేమో, రాజమౌళి గారు బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. ఎక్కడో కొంచెం అక్కడ ఈవెంట్ లేట్ అయిందన్న ఉద్దేశం కావచ్చు, కొంత బ్యాలెన్స్ తప్పినట్టు తెలుస్తూ ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాను, దానికి సంబంధించి రాజమౌళి గారు ఏదైనా వివరణిస్తే ఖచ్చితంగా బాగుంటుంది. హిందూ సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేయకుండా, ఈ వివాదం మరింత పెద్దది కాకుండా, అది సినిమాకు కూడా మంచిది కాదేమో. అట్ ద సేమ్ టైం ఆయన మన ఇతిహాసాల మీదే తీస్తూ ఉన్నారు. రాముణ్ణి అలాగే హనుమంతుల వారిని చాలా గొప్పగా రాజమౌళి గారు చూపించబోతూ ఉన్నారు. అది మీరు విట్నెస్ చేస్తారు, డౌటే లేదు. ఇదే ఈవెంట్లో ఆయన మరొక మాట కూడా అన్నారు, నేను మహేష్ బాబు గారికి రాముడి గెటప్ వేశాను, కొంటిగా ఉంటాడు మహేష్ బాబు, కృష్ణుడు అయితే బాగుంటుంది అనుకున్నాను, కానీ రాముడి గెటప్ వేశాక అద్భుతంగా ఉంది. నేను ఆ రాముడి గెటప్లో ఉన్న మహేష్ బాబు ఫోటోని వాల్ పేపర్గా కూడా పెట్టుకుందాం అనుకున్నాను మొబైల్లో. ఇవి కూడా మంచి మాటలే కదా దేవుడి గురించి చెప్పింది. దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. మళ్ళీ మొబైల్ వాల్ పేపర్గా పెట్టుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఎవరైనా చూస్తారేమో, లీక్ అవుతుందేమో అన్న అంశంతో నేను పెట్టుకోలేదు. అంటే రాముడి పాత్రలో ఆయన అంత ప్రేమించారు మహేష్ బాబుని, ఆహార్యాన్ని. సో చాలా మనసు పెట్టి చాలా కష్టపడైతే సినిమా తీస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదేమో ఆలోచించుకోవాలి. ఇవిడ పైన రాజమౌళి గారు చేసిన వ్యాఖ్యలు, ఆ ఈవెంట్ పైన, వారణాసి సినిమాకి సంబంధించి వివాదం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.